Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ప్రైజ్ ద లార్డ్ అంటే సరిపోదు. తలుపులు మూయబడక మునుపే నిజమైన దేవాలయంలోనికి ప్రవేశిద్దాం. సత్యమును అనుసరిద్దాం. సత్యమును అనుసరించి నడుద్దాం. ఇర్మియా 7లో దీనికి చెందినటువంటి ఈ అంశాలకు చెందినటువంటి జవాబు మనకి దొరుకుద్ది. జూలై 11కి చెందినటువంటి వాక్య భాగం. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. ఈ ఇర్మియా 7ని దేవాలయ ప్రసంగం అని అంటాం. ఇది యెహోవాకు నమస్కారం చేయుటకై దాని ద్వారములలో ప్రజలు ప్రవేశిస్తారు. ఆయన ఆరాధించటానికి ప్రజలు ప్రవేశిస్తారు. ఇది ప్రసిద్ధి చెందిన గద్య భాగం, చాలా ఫేమస్. ఎందువలన అనగా ఏ ఆచారం లేదా వ్యవహారం లేదా భవనం కానీ నేరం చేసిన పాపుల మీద పడేటువంటి దేవుని యొక్క ఆ తీర్పు, ఉగ్రత, దాని నుండి ఏది కాపాడలేదు. ఆచారం కానీ, వ్యవహారం కానీ, అంటే ఇన్స్టిట్యూషన్ కానీ, లేక ఆ దేవాలయ భవనం కానీ, ఏది కూడాను దేవుని ఉగ్రత నుండి కాపాడలేదని నొక్కు చెప్తున్నది ఈ భాగం. ఆ విధంగా ఫేమస్ అయింది. దీనికి వ్యతిరేకంగా ఆలోచించిన ఎడల విడ్డూరమైన మూఢనమ్మకాలకు లోనైనట్లే. మరి కొన్ని గమనికలు అని ఇక్కడ 4 గమనికల్ని కార్సన్ గారు చెబుతున్నారు. మొదటి ఏంటి అని అంటే, యెహోవా ఆలయము అని కానీ, యేసు ప్రభు అని కానీ, ప్రైజ్ ద లార్డ్ భక్తిని చూపించే పదములను కేవలము వాటిని వల్లిస్తే, వాటిని చెబితే ప్రయోజనమేమీ కనిపించదు. దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే, నైతిక పునరుద్ధరణ, నీతి న్యాయాలతో జీవించటం, నకిలీ దేవుళ్లను తిరస్కరించటం, న్యాయాన్ని స్థాపించటం, దాతృత్వం కలిగి ఉండటం. 6, 7, 8 వచనాలు మనం 8 దాకా, 1 నుండి 8 దాకా చదువుకుందాం. ఇర్మియా 7, 1 నుండి 8. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిరమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో పడి ప్రవేశించు యోధావారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు నీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు ఈ చోట
నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురముంచుదును. 8 వరకు. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. దాతృత్వం ఏది కలిగి ఉండాలి, ఏది విసర్జించాలి అని చెప్తున్నాడు. లేకపోతే దేవాలయం అని పేరు పెట్టి చెప్పి ఆ మాటలు చెబితే దేవుడేమో మోసపోడు. దానికి నిర్దోషి రక్తము చిందించుట అనగా అన్యాయపరమైన హత్యలను సూచించినట్లు తల వంచవచ్చు. అంటే ఇది కోర్టు కేసుకు సంబంధించింది అని, అన్యాయపరంగా హత్యలను సూచిస్తుంది అని తలంచవచ్చు. ఎందువలనగా అలాంటివి మరి జరిగినవని మనకు తెలుసు. యెహోయాకీము ఏలుబడిలో మరి 26, 29 కూడా చదువుకుందాం. 26, 23 యెహోయాకీము ఏలుబడిలో జరుగుతున్నటువంటి విషయం. వారు నా మాట వెనకయున్నారు, చెవి యొక్కకయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి 7వ అధ్యాయం కాదు, 26వ వచనం, 26వ అధ్యాయం 23వ వచనం, 26వ అధ్యాయం 23వ వచనం. వారు ఐగుప్తులో నుండి ఊరియాను తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీమునద్ద చేర్చగా ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరములను వేయించెను. అలాంటిది జరిగిందన్నమాట. ఏది? అన్యాయపరమైనటువంటి హత్యలు జరిగినాయి. యెహోయాకీము రాజు కాలంలో ఆయనే చేసినటువంటి ఆ హత్య. నిర్దోషి రక్తము చిందించుట అనగా దాని అర్థం అది. రెండవ విషయం, కానీ అన్నిటికంటే అభ్యంతరకరమైనది ఏంటి అంటే కపటం. ప్రజలు నకిలీ దేవతలను ఆరాధిస్తూ సంతోషంగా దొంగిలిస్తారు. హత్య అంటే దీని అర్థం ఏంటంటే ఈ దేవతలకి దొంగిలించటం, అబద్ధం ఆడటం అలాంటిది చల్తా హై అన్నట్టుగా. హత్య, వ్యభిచారం దాన్ని ఖండించేటువంటి దేవుళ్ళు దేవతలు కాదు. హత్య, వ్యభిచారం చేస్తూ అబద్ధ సాక్ష్యము చెబుతారు. ఒక ప్రక్క ఈ దేవతలను ఆరాధిస్తారు, ఇదంతా చేస్తారు. అండ్ దట్ గోస్ ఆన్. ఇక అది కొనసాగుతూనే ఉంటుంది. ఆ దేవతలు ఖండించరు ఈ ప్రాక్టీసెస్ని, ఈ దుష్టత్వాన్ని, ఈ పాపాన్ని. అటుపై వాళ్ళు అది చేస్తూనే, ఇశ్రాయేలీలు అది చేస్తూనే దేవాలయ ఆరాధనలో పాల్గొంటున్నారు. అవన్నీ చేస్తున్నారు. మరలా దేవాలయం దగ్గరికి వస్తారు. యెరూషలేము దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి. ఆ ప్రాకారములు దైవ తీర్పు నుండి కాపాడగలవన్నట్లుగా వాటిని ఆశ్రయిస్తారు. 9 నుండి 11 వరకు చదువుదాం. 7వ అధ్యాయం 9 నుండి 11. ఇర్మియా. ఇదేమి మీరు చోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపం వేయచు, మీరు ఎరుగని దేవతలను అనుసరించుతున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల పొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుట నాకేనా మీరు విడుదల నొందిసిరి అని
ఆయన ప్రశ్నిస్తున్నాడు. దొంగతనము అంటే ఈ దినాల్లో కూడా అది జరుగుతుంది. దొంగతనం, ఈ దొంగతనం చేయట్లేదు కదా అండి అనుకోవచ్చు. ఆదాయ పన్నును ఎగవేస్తే అది కూడా దొంగతనంతో సమానం. వ్యభిచారం, వ్యభిచారం గురించి చెబితే ఆధునిక స్టాటిస్టిక్స్ని బట్టి, గుణాంకాలను బట్టి చదివినప్పుడు క్రైస్తవ సంఘంలోనూ సంఘం వెలుపలనున్న పరిస్థితులు ఏమీ డిఫరెంట్గా ఉండవు. అంత భిన్నంగా ఉన్నట్టుగా నమ్ముట కష్టం. ఒకే విధంగా ఉంటుంది. క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ సంఘానికి బయట కూడాను అన్యులు అంటాం కదా, వాళ్ళకి వీళ్ళకి మధ్య అంతగా భేదంగా ఉన్నట్టుగా మనకు అనిపించదు. దేవాలయపు ప్రాంగణములను ఆశ్రయించకపోవచ్చును కానీ ఇశ్రాయేలీయుల వలె దేవాలయం అని ఆ విధంగా రాకపోవచ్చు. కానీ ఏదో విధంగా మన కొద్దిపాటి క్రైస్తవ ఆచారములను బట్టి ఇంకా మంచి వ్యక్తులుగా అని మనం భావిస్తాం. ఏదో చందా ఇవ్వటం, అప్పుడప్పుడు చందా ఇవ్వటం, అప్పుడప్పుడు చర్చికి రావటం, లేక క్రిస్మస్ దినాలకి, ఈస్టర్ పండుగలకి రావటం, ఇక మన కుమార్తెలు పెళ్లి చేసుకుంటే అప్పుడు రావటం, ఏదో కొంచెం ఆచారాలని మనం అనుసరిస్తే మనం ఏమనుకుంటామంటే ఇది మనం మంచి వాళ్ళమే అని అనుకుంటాం. కాబట్టి అన్యజనులపై పడే తీర్పు మనపై పడకూడదని తలంచుకుంటాం. ఎందుకంటే మనం మంచివాళ్ళం కదా, ఇది చేసిన దాన్ని బట్టి మంచివాళ్ళం కదా. అంటే సువార్తను తెలుసుకొని దేవునికి కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఏదో ఆచారాలు కొన్ని చేస్తాం, మంచి వ్యక్తులుగా భావిస్తాం. కాబట్టి దేవుని తీర్పు అన్యులపై పడేది మన మీద పడదు అని తలంచుకుంటాం. మూడో విషయం, ఇర్మియా కాలంలో జరిగినట్లు అలాంటి ప్రజల పక్షమున విన్నప ప్రార్థనలు చేయవద్దని దేవుడే స్వయంగా నిర్దేశించే పరిస్థితి కలగవచ్చును. 16వ వచనం చదువుకుందాం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇట్స్ టూ లేట్ అని చెప్పిన దాంతో సమానం. గడువు దాటిపోయింది, ఇట్స్ టూ లేట్ అని. అయినప్పటికీ, నాలుగో విషయం, అయినప్పటికీ ఈ విషయాలన్నిటిని కూడాను ఇర్మియా ప్రజలతో చెప్పాలని దేవుడు ఆదేశిస్తున్నాడు. ఎందుకని? బహుశా ఈ తీవ్రమైన బెదిరింపును బట్టి ప్రజల ఆలోచనను, పశ్చాత్తాపాన్ని ప్రోత్సహించగలదేమో అనేటువంటి ఉద్దేశంతో ఇర్మియా ప్రజలకి చెప్పాలి. కానీ అదేమీ జరగదు. వాళ్ళు పశ్చాత్తాపడరు, వాళ్ళు దాని గురించి ఆలోచించరు. నీవు ఈ మాటలన్నీ వారితో ఇలాగ చెప్పుము, మీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. 26, 27, 28 వచనాలు చదువుకుందాం. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు. కనుక నీవు వారితో ఇలాగ చెప్పుము,
వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడినల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయినది. నమ్మకము వారిలో నుండి తొలగిపోయినది. నమ్మకం, లేకపోతే ఇంగ్లీష్లో ట్రూత్ అంటారు. ట్రూత్ వారిలో నుండి తొలగిపోయినది. అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. చాలా సీరియస్ కదా. నమ్మకము, నిజానికి నమ్మకము వారిలో నుండి కొట్టివేయబడి ఉన్నది. అదేవిధంగా మరి కార్సం గారు ఏమంటారంటే, క్రీస్తుకు పూర్వము 6వ శతాబ్దంలో యోధా ప్రజలను గూర్చి వ్రాసినప్పటికీ పాశ్చాత్య సంస్కృతితో పాటు వెస్టర్న్ కల్చర్, దాంతోపాటు పాశ్చాత్య క్రైస్తవ సంఘం కూడా, మరి మనం కూడా వెస్టర్న్ కంట్రీస్ అట్లాగుంటే మనం కూడా అదే విధంగా ఉన్నాం గూర్చి వివరించే ఈ భాగం కంటే మరొకటి ఉంటుందనుకుంటా కష్టం. అంటే ఈ భాగం మనకి చాలా గట్టిగా వర్తిస్తుంది. ఇలాంటి తీర్పు మన సంఘం మీద కూడా ఉంటుంది, మన కల్చర్ మీద కూడా ఉంటుంది అని చెబుతున్నాడు. నిజానికి నమ్మకము వారిలో నుండి తొలగిపోయినది అంటే సత్యము నశించిపోయినది, అనగా యథార్థత క్షీణించిపోయినదని మాత్రమే కాదు, యథార్థం మాట్లాడేవాళ్ళు ఎవరు లేరని, అంతేకాదు పోస్ట్ మోడర్న్ సున్నితాలను బట్టి ఈ గందరగోళం, ఈ అల్లరి దేని వలన కలుగుతుందని గమనించుట కష్టతరమైపోయినది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు? ఎక్కడ ఏ దేశంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా కానీ నిజాయితీ అంటూ లేదు, అంత గందరగోళంగా ఉంది. నాయకులు తలగీసుకుంటున్నారు ఏం చేయాలి అని. అది పోస్ట్ మోడర్న్ సున్నితాలను బట్టి జరుగుతుంది. పోస్ట్ మోడర్న్ అంటే ఏంటి? పోస్ట్ మోడర్న్ అంటే చాలా విషయాలు చెప్పొచ్చు దాని గురించి, కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ మోడర్న్ అనేది దానికి అది తెలుసుకోవాలి. పోస్ట్ మోడర్న్ తెలుసుకో ముందు మోడర్న్ తెలుసుకోవాలి. మోడర్న్ అంటే ఏంటి అంటే సత్యాన్ని వెతకటం. ఇది సత్యమా, ఇది అసత్యమా, ఇది రైటా, ఇది రాంగా అనేటువంటి అన్వేషణ. కాబట్టి చాలా థియరీస్ వచ్చినాయి మోడర్న్ అంటే సత్యానికి వ్యతిరేకంగా అది నిజమైన సత్యాన్ని ఎందుకంటాం అనేటువంటి వాదనలు ఆ మోడర్నైజేషన్లో తయారైందనమాట. దాన్ని మోడర్న్ టైం అంటారు. పోస్ట్ మోడర్న్ అంటే ఇంకా అంతకొంచెం తీవ్రమైంది. ఆ సత్యం అనేది లేదు, ఎందుకు నీకు అంత బాధ? అబ్సల్యూట్గా ఇది సత్యం, ఇది అబద్ధం అనేదే లేదు అనేటువంటిది పోస్ట్ మోడర్న్ అంటారు. దానికి ఆ యొక్క ఐడియాస్కి దానికి అనుగుణంగా ఉండాలని, వాళ్ళని నొప్పించకూడదని, ఆ విధంగా చెప్పేటువంటి వాళ్ళని నొప్పించకూడదని, దాన్ని బట్టి ఇక ఎన్నో గందరగోళాలు వస్తున్నాయి, ఎంతో అల్లరి వస్తుంది అన్నమాట. అది దేని వలన కలిగింది, ఈ పరిస్థితి దేని వలన కలిగింది అనేటువంటిది కష్టతరమైపోయింది. మతపరమైన ఈ వాదనలన్నీ సామాజిక ఒత్తిళ్లను బట్టియే కదా. సామాజిక ఒత్తిళ్లను బట్టి వాళ్ళని నొప్పించకూడదు అనేటువంటి దాన్ని బట్టి ఈ మతపరమైనటువంటి వాదనలు వచ్చినాయి. సత్యమేంటి అనేటువంటిది వాస్తవమైన సత్యమును చెప్పే దైవమును బట్టి మాత్రము కాదు కదా. ఇది వాస్తవం అంటే
ఆబ్జెక్టివ్ ట్రూత్ అంటారు. 10 ఆజ్ఞలు ఫర్ ఎగ్జాంపుల్. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువానిపై అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని దేనినైనా చూచి ఆశించకూడదు. అలాంటివన్నీ కూడాను ఆబ్జెక్టివ్ వాల్యూస్ అంటారు. అది సత్యానికి సంబంధించింది. దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి సత్యానికి సంబంధించింది. ఆ సత్యం కాకుండాను అంతా రిలేటివిజం. అంటే ఆ పరిస్థితులు అట్లా చేశాడు, ఈ పరిస్థితులు ఇట్లా చేశాడు, నీకు మంచిదైతే నువ్వు సత్యం అనుకుంటే అది నీకు సత్యం, అది నాకు సత్యం కాకపోవచ్చు అనేటువంటిది ఆ రిలేటివిజం అంటారు దాన్ని. కాబట్టి అందరూ కలిసి ఉండాలి అంటే కొన్ని వాల్యూస్ కలిగి ఉండాలి. అది ఎవరిచ్చిన వాల్యూస్? మానవులు ఇచ్చినటువంటి వాల్యూస్ కాదు, దేవుడు బయలుపరిచినటువంటి వాల్యూస్. సమాజం ఏ విధంగా కూడుకొని ఉండాలి, క్షేమకరంగా ఉండాలి అనేటువంటి దృష్టితో దేవుడు మనకి ఈ యొక్క సత్యాన్ని ఇచ్చాడు, ఆ వాస్తవాన్ని ఇచ్చాడు. కాబట్టి వాస్తవమైన సత్యం అంటే ఆబ్జెక్టివ్ ట్రూత్ అన్నమాట. దాన్ని చెప్పే డివైన్ బీయింగ్ మాత్రము కాదు. అసలు డివైన్ బీయింగ్ అనేవాళ్ళు లేరు ఈ పోస్ట్ మోడర్న్ ఐడియాని బట్టి. కాబట్టి దీని అంతటికీ ఏంటి అని అంటే పర్యవసానం నాశనము వైపుకు మనం పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం. నాశనం వైపుకి వెళ్ళటం కాదు, పరిగెత్తుకుంటూ దాన్ని కోర్టు చేస్తున్నాం అన్నమాట. దాని పర్యవసానం అట్లాగే అయిపోద్ది. అది మనం గమనించుకోవాలి. ఆబ్జెక్టివ్ ట్రూత్ లేకపోతే ఇక నాశనమే. కాబట్టి సత్యము నమ్మకం కానీ లేకపోతే సత్యం అని ఇంగ్లీష్లో ఉంటుంది, నమ్మకం అని తెలుగు బైబిల్లో ఉంటుంది. దానివలన దాని అర్థం ఏంటంటే ఏదో అబద్ధం చెప్పటమే, అబద్ధం చెప్పకూడదు అనేటువంటి అది ఆ మాటే కాదు. యథార్థం చెప్పాలి అనేటువంటి అర్థమే కాదు. ఈ ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది, సత్యం అనేటువంటి స్టాండర్డ్స్ అనేది, ఆ విలువలు, దేవుడిచ్చినటువంటి విలువలు అనేది అదే బయటకు వెళ్ళిపోయింది. అది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది దేవుడిచ్చాడు అని చెప్పలేకపోతున్నాం. అందువలన నాశనములకు మనం పరిగెత్తుతాం. అలాంటి దాన్ని మనం ఆ అర్థంతో మరలా ఈ టైటిల్ చదువుదాం. ప్రైజ్ ద లార్డ్ అంటే సరిపోదు. తలుపులు మూయబడతాయని, అవి మూయబడక ముందే నిజమైన దేవాలయంలో ప్రవేశించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, పశ్చాత్తాపడాలి. అంతేకాదు సత్యం అనేటువంటి దాన్ని తెలుసుకుని దాన్ని అనుసరిద్దాం. అప్పుడు మనం బాగుపడతాం, దేవుడు బాగుపడతాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనకి ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship that the Holy Spirit gives be always with you. Amen. God bless you.